అధర్మం 4 పాదాలపై ఉన్న ప్రతిసారి ఈ ప్రపంచాన్ని కాపాడేందుకు ఆ శ్రీహరి భూమిపై అవతారాలు ఎత్తుతూ ధర్మాన్ని రక్షిస్తాడు. మానవత్వం మంట కలిసిన సమయంలో దుష్ట శిక్షణ కోసం 10 అవతారాలు ఎత్తాడు. ఇందులో మొదటి అవతారం మత్స్య అవతారం, అంటే చేప రూపంలో వచ్చి దుష్ట శిక్షణ చేస్తాడు. విష్ణు పురాణం ప్రకారం హయగ్రీవుడనే రాక్షసుడిని సంహరించేందుకు గాను ఆయన ఈ అవతారం ఎత్తాడు. అసలు తొలి అవతారంగా మత్స్య అవతారాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? చేప రూపంలో మారటానికి కారణమేంటి? అలాంటి విషయాలను ఇప్పుడైతే తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పూర్వం హయగ్రీవుడనే రాక్షసుడు నివసించేవాడు. అతడు కశ్యప మహాముని, అతడి భార్య అయిన ధను దంపతుల పుత్రుడు. ప్రజలకు మానవత్వాన్ని వరంగా ప్రసాదించాడు కశ్యపుడు. ఇది ఇష్టం లేని హయగ్రీవుడు తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. ఈ కారణంగా రాక్షసులకు రాజుగా హయగ్రీవుడు సింహాసనాన్ని అధిరోహించాడు. సాధారణ ప్రజలు రాక్షసుల కంటే శక్తివంతులు కాకుండా అడ్డుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించేవాడు. యజ్ఞయాగాదులు ధ్వంసం చేసేవాడు. ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురి చేసేవాడు. రాక్షసుల కులాన్ని అత్యంత ఉన్నతమైనదిగా నిర్మించాలని అతడు భావించాడు. అందుకోసం మానవులకు భంగం కలిగించేలాగా అనేక ప్రయత్నాలు చేశాడు. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు 4 వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చాడని తెలుసుకొని వాటిని మానవులకు చెందకూడదని భావించాడు. వెంటనే వేదాలను దొంగలించి సముద్రంలో దాక్కున్నాడు. పరమ పవిత్రమైన ఈ వేదాలు ధర్మాన్ని రక్షించడమే కాకుండా సమస్త మానవాళికి ముందుకు నడిపించే మార్గనిర్దేశకాలు. అందువల్ల వీటిని ఎలాగైనా రాక్షసులకు దూరం చెయ్యాలని విష్ణువు తన తొలి అవతారాన్ని ఎత్తాడు. ఇదే సమయంలో సత్యవ్రతుడు సంధ్యావందనం కోసం నది నుండి చేతిలోకి తీసుకున్న నీటిలో ఒక చేప పిల్ల కనిపించింది. తనని నదిలో విడిచిపెట్టవద్దని ప్రాధేయపడింది. ఎందులో విడిచిపెట్టినా ఆ చేప క్షణక్షణానికి పెరిగిపోవటంతో సత్యవ్రతుడు ఆ చేపను సముద్రంలో విడిచిపెట్టిన వెంటనే అది వందలాది యోజనాలకు విస్తరించింది. మరో 7 రోజుల్లో నైమాంతిక ప్రళయం రాబోతుందని, పునః సృష్టి కోసం అన్ని రకాల జంతువుల జతల విత్తనాలను తీసుకొని ప్రళయానికి ముందు సప్త ఋషులతో వచ్చే ఓడలకు ఎక్కమని ఆ చేప సత్యవ్రతుడికి చెప్పి సముద్రం అడుగుకు వెళ్లి హయగ్రీవుడిని సంహరించి వేదాలను రక్షించింది. ఆ చేప చెప్పినట్టే సత్యవ్రతుడు అన్నింటినీ తీసుకొని ఓడలోకి ఎక్కి ఆ ఓడను ఒక తాడుతో చేప కొమ్ముకి కట్టాడు. అలా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి వేదాలను రక్షించి నీటిలో ఈదుకుంటూ పునః సృష్టి చేశాడు. జై శ్రీమన్నారాయణ.